హాయ్ అండి, వెల్కమ్ టు రామాదేవి చేతి వంటల ఛానల్కి. ఈరోజు మనం బీట్రూట్ కర్రీ చేసుకుందామండి, క్యారెట్ వేసి. ఓకేనండి, మరి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి మనం ఈరోజు చాలా రుచికరమైన బీట్రూట్ కర్రీ చేసుకుందామండి. బీట్రూట్ మళ్ళీ అందులో క్యారెట్, ఇక దానికి ఐటమ్స్ కూడా చాలా పట్టాయండి. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. అయితే ఇది కూర కూడా ఎక్కువ కారం ఉండదండి, ఎవరైనా తినొచ్చు ఈ కూరని. హెల్త్కు మంచిది. అలాగే బీట్రూట్ క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదండి. దీన్ని చేసుకుందామండి. ఓకేనండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో మరి నేను మీకు చూపిస్తూ చెప్తానండి. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకేనండి, పదండి. చూడండి, మనము బీట్రూట్ క్యారెట్ కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు బీట్రూట్ను చెక్కు తీసి, అలాగే క్యారెట్ని చెక్కు తీసి మనం నీట్గా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాక చూపిస్తా, చిన్న చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇలా నేను బీట్రూట్ క్యారెట్ చెక్కు తీసుకున్నానండి. ఇప్పుడు సన్నగా కోద్దామండి ఇవి. చూడండి, క్యారెట్ ఇలా కలర్ఫుల్గా ఎంత మంచిగా కోసుకున్నాను చూడండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో కూర కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, దీని తయారీ విధానాన్ని చూద్దామండి. దీంట్లోకి ఉల్లిపాయ పట్టది, ఏం పట్టదండి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, నూనె, ఉప్పు, కారం, కొంచెం పసుపు, అంతేనండి. ఓకేనండి, అంటే లోపల దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాం. చూడండి, బీట్రూట్ మనం కోసుకున్నాం కదండి, బీట్రూట్ క్యారెట్. దానికి కావాల్సింది నూనె, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారము, ఒకటి మసాలా ప్యాకెట్, కూరగాయల మసాలా ప్యాకెట్. ఇప్పుడు తయారు విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనము ఇది పెట్టుకుందాము, మట్టి పాత్ర పొయ్యి మీద. మట్టి పాత్ర పెట్టుకున్నాం కదండి, అది వేడైనాక చూడండి, వేడైందండి మట్టి పాత్ర. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవనిద్దాం. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ క్యారెట్ని కడుక్కొని వేసుకుందామండి ముక్కలు. చూడండి, చూడండి, బీట్రూట్ క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది బాగా వేయింపుదామండి. ఆయిల్ అని బాగా వేగాలండి ఇది. చూడండి, దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఇది బాగా నూనెనే వేంపాలి కనుక ఇది మొత్తం నూనెనే ఫ్రై అవ్వాలండి. ఇది చపాతీలకు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ కూర ఈ ఫ్రై లేట్ అవుతుందండి, బాగా వేంపుకోవాలి. చూడండి, ఇది కొంచెం వేగిందండి, ఇంకా కొంచెం వేగాలండి. ఇది బాగా 10 నిమిషాలు చిన్న మంట మీద ఇది వేయించుకుంటూనే ఉండాలండి బాగా, అప్పుడే టేస్ట్ వస్తుందండి ఇది. చూడండి, జరసేపు మూత పెడదామండి, కొద్దిగా మగ్గుతుంది మూత పెడితే. చూడండి, ఇలా వేగుతుందండి మంచిగా. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ, పసుపు వేద్దామండి. చూడండి, అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసినాక ఇది బాగా ఇది వేంపాలండి. ఇది కూడా అల్లం వెల్లిగడ్డ పసుపు వేగింది కదండి. ఇప్పుడు ఉప్పు కారం వేద్దామండి టేస్ట్కి తగ్గట్టు. ఇది కూడా ముక్కలకు బాగా పట్టించేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఉప్పు కారం పట్టించినాం కదండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందామండి. ఇది ధనియాల పొడి అండి, ఇది కూరగాయల మసాలా పొడి, గరం మసాలా కాదండి. ఇది కూడా బాగా పట్టిద్దామండి ముక్కలకు. ఓకేనండి, ఇది అయిపోయింది. నిప్పుల మీద కొద్దిసేపు ఉంచితే ఇక అది పూర్తిగా అవుతుందండి. ఇది అయిపోయింది, ఇక టేస్ట్ చేయడమేనండి. ఓకేనండి, మరి నా వీడియో నచ్చితే
ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా వీడియో పూర్తిగా నచ్చితే కామెంట్ పెట్టండి. ఓకేనండి, మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్. అంతవరకు సెలవు. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. గుడ్ నైట్.